అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయనదో విచిత్రం మనస్తత్వం. అతి తక్కువ కాలంలోనే భారత్తో సహా ప్రపంచ దేశాలకు ట్రంప్ వ్యవహార శైలి అర్థమైపోయింది. పాకిస్తాన్, ఇరాన్ విషయంలో ఆయన అనుకున్నది జరిగింది. కానీ రష్యా, యుక్రెయిన్ విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఈ సమయంలో పుతిన్ ప్రెసిడెంట్ ట్రంప్ కు ఓ జవాబిచ్చారు. యుక్రెయిన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను రష్యా తోసిపుచ్చింది. దీంతో ఆగ్రహించిన ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పై మరోసారి మండిపడ్డారు. ఆయన తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని అన్నారు. నిన్నటి వరకు ఒకరిని ఒకరు పొగుడుకున్నట్లు కనిపించిన ట్రంప్, పుతిన్ల మధ్య మళ్లీ పడింది. తన మాట వినకపోతే ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో పుతిన్ కి మరోసారి తెలిసొచ్చినట్లయింది. ఇందులో భాగంగా పుతిన్ ఉద్దేశం ఏంటో అర్థమవుతోంది. పగలు ఆయన చాలా అందంగా మాట్లాడతారు, రాత్రైతే ప్రజలపై బాంబులతో విరుచుకుపడతారు అంటూ ట్రంప్ మొదలుపెట్టారు. ఇదే సమయంలో అలాంటి ప్రవర్తన మాకు నచ్చట్లేదు అని ట్రంప్ ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా మాస్కోపై ఆంక్షలు విధించే అంశాన్ని పరోక్షంగా వెల్లడించారు. ఇందులో భాగంగా రష్యాపై కొత్త కఠిన ఆంక్షలు అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై ఏం చేద్దామో సోమవారం చూద్దామని అన్నారు. దీంతో రష్యా విషయంలో ట్రంప్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. కాగా రష్యాపై ఆంక్షల కోసం ఓ ద్వైపాక్షిక బిల్లును యునైటెడ్ స్టేట్స్ సెనేటర్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రష్యాకు సాయం చేసే దేశాలపై 500% టారిఫ్లు విధించేలా ఈ బిల్లును రూపొందించినట్లు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తెలిపారు. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ కు సాయం చేసే విషయంలో ట్రంప్ కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రష్యాతో సుమారు 3 ఏళ్లుగా సాగుతున్న యుద్ధం విషయంలో యుక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంగీకారం తెలిపారు. పెట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కీవ్ కు పంపించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి ఆ దేశానికి చాలా అత్యవసరమని అన్నారు. అయితే ఎన్ని ఆయుధాలను పంపిస్తామన్న విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.